హాయ్, నేను మీ యాంకర్ రీనా. వెల్కమ్ టు గెలుపెవరిది. నూజివీడులో గెలుపెవరిది. ఏలూరు జిల్లా రాజకీయాలు రంజుగా మారాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నూజివీడు గడ్డపై టీడీపీ జెండా పాతాలని తెలుగుదేశం పార్టీ ఎంతో దృఢ నిశ్చయంతో ఉంది. వైసీపీ నుంచి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు బరిలో ఉంటే కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా కొలుసు పార్థసారథి పోటీ చేస్తున్నారు. అయితే పర్టికులర్ గా ఈ నూజివీడు విషయానికి వస్తే ఇక్కడ ప్రజలు పార్టీల కంటే అభ్యర్థులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఎప్పటి నుంచో ప్రజలకు సేవ చేస్తున్నారు. అయితే ఆయనకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నూజివీడు ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే ఈ సెగ్మెంట్ కింద 4 మండలాలు ఉన్నాయి. అవి ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, నూజివీడు. అయితే ఇక్కడ నూజివీడు, ముసునూరు మండలాలు వైసీపీకి కొంచెం ఫేవర్ గా ఉంటాయి. ఆగిరిపల్లి, చాట్రాయి మండలాలు టీడీపీకి ఫేవర్ గా ఉంటాయి. ఇక్కడ గత 2 సార్వత్రిక ఎన్నికలు తీసుకుంటే వైసీపీ నుంచి వెంకట ప్రతాప్ అప్పారావే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఒకసారి 2009లో మాత్రం టీడీపీ జెండా ఎగిరింది. 2004 సహా అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తన మార్క్ని చూయించింది. అయితే ఇప్పుడు నూజివీడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఎన్టీఆర్ జిల్లా నుంచి ఏలూరు జిల్లాకు వెళ్ళింది. అయితే నూజివీడుని ఏలూరు జిల్లాలో కలిపేసరికి కృష్ణా జిల్లాలోనే ఉంచాలని అప్పట్లో ధర్నాలు జరిగాయి. ఏలూరు జిల్లాలో కలపొద్దంటూ స్థానిక నేతలు సహా ప్రజలు ఎంత చెప్పినా స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఎవరి మాట కూడా పట్టించుకోలేదు. ఇక టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి విషయానికి వస్తే ఇటీవలే వైసీపీలో టికెట్ లేదని చెప్పడంతో టీడీపీలోకి వచ్చారు కొలుసు పార్థసారథి. అయితే పెనంలూరు నుంచి వచ్చిన ఆయన ఇప్పుడు గెలుస్తారా లేదా అని ఇటు తెలుగు తమ్ముళ్లు కూడా చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పుడు నూజివీడులో ఎవరు గెలుస్తారో మాత్రం కొంచెం టఫ్ ఫైట్ గానే ఉందనే చెప్పాలి. ఎందుకంటే పెనంలూరు ఎమ్మెల్యేగా పనిచేసిన కొలుసు పార్థసారథి ఇప్పుడు కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. అయితే వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకి ఈసారి మంచి ఫైట్ ఉండనుంది. ఎందుకంటే ఇప్పటికే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకి టీడీపీ అభ్యర్థి ముదరబోయిన వెంకటేశ్వరరావు 2 సార్లు కూడా గట్టి పోటీ ఇచ్చారు. కానీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే మేకాపై వ్యతిరేకత లేకపోయినా అభివృద్ధి చేయలేదనే వాదన కూడా ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి నూజివీడు సెగ్మెంట్ కి ఏం తేలేకపోయారు అనే ఒక భంగపాటు కూడా ఉంది. అదే సమయంలో ప్రభుత్వం నుంచి నిధులు తేవడం, సమస్యలపై పోరాటం చేయడం వంటివి లేకపోవడంతో ఇక్కడ ప్రజలు నిరాశలో ఉన్నారు. ఇక ప్రపంచ స్థాయిలో మామిడి ఎగుమతి జరిగే ఈ ప్రాంతంలో మామిడి కోల్డ్ స్టోరేజీ నిర్మాణం కేవలం ప్రతిపాదనలకే పరిమితం కావడం పైన రైతాంగం నిట్టూరుస్తోంది. భూగర్భ డ్రైనేజీ ప్రతిపాదన కూడా ఆదిలోనే అంతరించిపోయింది. దీంతో అధికారంలోకి వచ్చే పార్టీకే ఓటు వెయ్యాలనే నినాదం వినిపిస్తోంది. మరి పరిణామాలు టీడీపీకి కలిసి వస్తాయని అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని